నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఆమె కూడా అదే విధంగా దూకుడుగా వెళ్తుంది. దీనికి సంబంధించి అధిష్టానం కూడా ఆమెకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లే తెలుస్తుంది. ప్రధానంగా తన సోదరుడు అలాగే వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్గా చేసుకుని తన మాటలు కానీ ప్రసంగం కానీ వ్యవహార శైలి ఉంటుంది. ఇట్లాంటి క్రమంలో మరొక ముందడుగు వేశారు ఒక అంశంలో. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. దీనికి సంబంధించి గత 5 ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని భావించారంతా. అది కూడా నిరాశ అయింది. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ధర్నా చేయబోతున్నారు. ఆందోళన కార్యక్రమం. ఆ ఒక్క ప్రత్యేక హోదానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, అలాగే జరిగిన పాలన, ముఖ్యంగా కేంద్రం విడుదల చేసినటువంటి నిధులకు సంబంధించినటువంటి వాటి ఖర్చు విషయంలో ఏ రకంగా వ్యవహరించారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి మాటున ఏ రకమైనటువంటి అరాచకాలకు అవినీతికి పాల్పడుతుందో వివరిస్తూ ఒక లేఖ రాసినటువంటి సందర్భంలో ఇప్పుడు ధర్నా కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల బాధ్యతలు స్వీకరించారు. దానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏ రకమైనటువంటి దూకుడుగా వెళ్తున్నారు. ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లే ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి, స్ట్రాంగ్గా బిల్డప్ చేయాలి అనే ఆలోచనతోనే షర్మిల అడుగులు వేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేసుకుని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి నడిపించడంలో షర్మిల సక్సెస్ అవుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఆందోళన కార్యక్రమం ఢిల్లీలో అనేది మరింతగా వైఎస్ఆర్సీపీకి ఒక రకమైనటువంటి నష్టం చేకూరే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ప్రజల్లోకి ఏ రకమైనటువంటి సంకేతాలు వెళ్తాయనేది ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూస్తున్నాం, ఈ 4-5 రోజుల నుంచి మాట్లాడుతున్న విధానం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి పాలన అందించారు, పథకాల పేరుతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన్ని ఎన్నుకుంటే జరిగే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అవి కూడా వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు షర్మిల. మరి ఇలాంటి సందర్భంలో ఇది చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఢిల్లీలో షర్మిల, అది కూడా రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ సొంత సోదరుడి మీద ఈ రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో అలాగే ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అనేది ఏర్పడింది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పాదయాత్ర చేసినటువంటి షర్మిల ఇప్పుడు ఎందుకు ఇలా మారారు, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి, అంటే వ్యక్తిగతంగా అన్యాయం జరిగింది కాబట్టే ఈ రోజున అన్నను దూషిస్తుందా, ద్వేషిస్తుందా, ఈ రకమైనటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఫ్యామిలీ అంతటినీ కాంగ్రెస్ వైపు నడిపించాలి. దానిలో భాగంగానే ఇటీవల ఇడుపులపాయలో వివేక కుమార్తె సునీతారెడ్డి గారితో భేటీ, అలాగే సునీత భర్త ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, బ్రదర్ అనిల్ కుమార్ను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ఆ ఆలోచనతో కూడా ఉన్నారు. ఇంకా ఎన్నికలు గడువు కూడా తక్కువే ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. రాజకీయాల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ అదే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏంటి, ఇప్పుడు షర్మిల వల్ల పుంజుకుంటుందా, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందా అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి తనకు జరిగినటువంటి రాజకీయ అన్యాయం కావచ్చు, వ్యక్తిగత అన్యాయం కావచ్చు, ప్రతి అంశాన్ని జగనన్న ఇలా చేశాడు, జగనన్న ఇలా చేశాడు అని చెప్పి పదే అదే వ్యాఖ్య చేస్తున్నారు. మీరు ఎన్ని చేసుకున్నా సరే నేనైతే వెనక్కి తగ్గను, ఇక్కడ వైఎస్ఆర్ బిడ్డను నేను
ఆయన రక్తం పంచుకొని పుట్టాను కాబట్టి మీరు ఎన్నైనా అనుకోండి. ఆమె ప్రసంగం, ఆమె మాట్లాడే తీరు కానీ, కౌంటర్స్ ఇచ్చే పరిస్థితి కానీ మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా డైరెక్ట్గా పంచెస్ వేస్తున్నారు. సో చాలా కీలకంగా మారినటువంటి అంశాలుగా చూడాలి. మొత్తానికి ఢిల్లీలో ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయేటువంటి దీక్షలో మరిన్ని బాంబులు పేలుస్తారో, మరిన్ని అంశాల గురించి ప్రస్తావిస్తారనేది చాలా కీలకంగా మారుతుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ బాగా జరుగుతుంది.